ప్రజా టీవీ తెలుగు న్యూస్. మండలం నా పేరు గోపి. ఈ నారాయణ స్కూల్కి బస్సుకి 7 గంటలకు 7:30కి పంపించాం పిల్లల్ని. పంపించడంతో వాళ్ళు ఏం చేశారంటే మాది చేసి డొక్కు బండ్లు తెచ్చేసి పిల్లకాయలు వాళ్ళ యజమానులు ఉందనేసి బస్సులు వాళ్ళు వేగంగా రావడం వల్ల వాళ్ళు ఏంటంటే డొక్కు బస్సులు అయ్యి ఎవరు పడితే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల డ్రైవర్లు ఎక్కువ చేసేది. వీళ్ళు 10 రూపాయలకి 20 రూపాయలకి తక్కువ వీళ్ళు డ్రైవర్లు వస్తారనేసి నిర్లక్ష్యం వల్ల ఎక్కువ చేసి వాళ్ళు ఏమంటే ఎటు బస్సు తోలి వాళ్ళు 35 మంది ఎక్కాలని బస్సులో వచ్చి మినిమము 35 మంది ఎక్కాలని బస్సులో వచ్చి 60 మంది పిల్లలు ఎక్కుతున్నారు. చిలమతూరులోని 30 మంది పిల్లలు ఎక్కినారు. ఇంకా బత్లారం మత్తేరమెట్ట ఎంత ఎక్కిన పిల్లలు మొత్తము 60 మంది పిల్లలు ఉంటే ఆడ పడిపోవడం వల్ల నేను దగ్గరుండి పక్కనుండి పోయి సార్ నేను పోయి లేపితే దాంట్లో నా పిల్లలు ఉన్నారు. మాకు ఒకవేళ ఏదైనా పిల్లలకి అవి ఉంటే మా బతికేమో ఉండేది. మేము బతుకుంటామేమా. ఇప్పుడు మా పిల్లవాడికి కాలు విరిగింది అంటున్నారు మామూలుగా. నేనేమంటే కాలు బిల్లు లాగానే చూసా, కానీ ఇప్పుడు పోయి చూస్తే హాస్పిటల్లో కొనుక్కున్నాడు. కొందరు తల్ల పగిలిపోయినాయి, కొందరు కాళ్ళు ఇరుకున్నాయి. ఇలా నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ఎట్టబడితే అట్టు చేస్తుంటే ఎలాగెళ్ళో ఒక ఏదైనా ఉన్నా సరే ఇప్పుడు వాళ్ళ మీద ఏదైనా చర్య తీసుకోవాలా. మార్నింగ్ 8 o'clockకి తడా దగ్గర SRM గ్రాండ్ హోటల్ దగ్గర బస్ యాక్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ బస్ యాక్సిడెంటల్గా ఫాల్ అయ్యి పడిపోవడం వల్ల చిన్నపిల్లలు కొంతమంది ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒక 11 మందిని తీసుకొచ్చారు. అందరూ స్టేబుల్గానే ఉన్నారు. బీపీ పల్స్ అంతా అందరిది బాగానే ఉంది. ఫస్ట్ ఎయిడ్ చేయడం జరిగింది ఇక్కడ మన హాస్పిటల్లో. 2 పిల్లలకి మటుకు కొంచెం చిన్న ప్రాబ్లం ఉండడం వల్ల పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒక బాబుకి లెఫ్ట్ లెగ్లో కొంచెం నొప్పి ఉండడం వల్ల బయట ఎక్స్రేకి తీసుకెళ్లారు. ఒక బాబుకి చెస్ట్ దగ్గర కొంచెం నొప్పి ఎక్కువ ఉండడం వల్ల పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. మిగతా పిల్లలందరూ బాగానే ఉన్నారు. పల్స్ బీపీ అంతా బాగానే ఉంది. అడ్మిట్ చేయడం జరిగింది. అబ్జర్వేషన్కి పెట్టున్నాము. 4 hours అబ్జర్వేషన్ పెట్టుకొని మిగతా పిల్లలందరినీ పంపించడం జరుగుతుంది. మిగతా పిల్లలందరూ కూడా అబ్జర్వేషన్ చేస్తున్నాము. మేము కేర్ తీసుకుంటున్నాము. బీపీ పల్స్ అంతా మానిటరింగ్ చేస్తున్నాము. ½ an hourకి ఒకసారి ఒక ప్రత్యేకమైన స్టాఫ్ని పెట్టేసి మేము ఉన్న అడ్మిట్ అయిన పిల్లల్ని బాగా చూసుకుంటున్నాము. ఇంకా 4 hours వరకు అబ్జర్వేషన్ చేసి డిశ్చార్జ్ చేసేస్తాం. నారాయణ స్కూల్ బస్ అని చెప్తున్నారు. నారాయణ స్కూల్ బస్ అని వినడం జరిగింది. 11 members ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇద్దరిని ఒకరిని ఎక్స్రేకి పంపించాము. ఒకరిని ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్లారు. కొంచెం చెస్ట్ దగ్గర పెయిన్ ఎక్కువ ఉందని తీసుకెళ్లారు ఒక బాబుని. నారాయణ స్కూల్ బస్సు వాటికి లాస్ట్ 2 months నుండి రిపేర్లు వస్తూనే ఉన్నాయి అంటే మేనేజ్మెంట్ అనుకున్నాను. ఆ రిపేర్లు చేపించు భాగంలో సంక్రాంతి పండగకి 4 రోజులు నెల్లూరు షెడ్లో రిపేర్ చేయించున్నారు. పూర్తిగా కండిషన్ లేదు అని చెప్పాలి. బండి 14 years ఓల్డ్ అయిపోయింది. 2011 అది మ్యానుఫ్యాక్చర్ జరిగింది. అంటే 2022-25 కాబట్టి ఈరోజు ఇయర్కి 14 years అయిపోయినట్టు. ఏ స్కూల్ బస్సు కూడా 15 years దాటి స్కూల్ బస్సులో ఉంచినవాడు ఏ బండికి రాదు. మిగతా వెహికల్స్ ఎప్పుడైనా వాడచ్చు, కానీ గ్రీన్ టెస్ట్ కట్టుకొని 47 years కానీ 8 years 15 years కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ ఏదైనా ఈ 15 years అయిపోగానే గ్రీన్ టెస్ట్ కట్టుకొని వెళ్తుంటారు. ఈ ట్రాన్స్పోర్ట్ నడిపే బండ్లకి ఈ స్కూల్ బస్సును ప్రత్యేకించి మేము 15 years కంటే ఎక్కువ వాల్యూ ఇవ్వం. ఇది అరౌండ్ 14 years 13.8 అలా ఉంది. 14 years అరౌండ్ 15 years అనుకోండి. ఆ తర్వాత డ్రైవర్ కూడా లైసెన్స్ ఇంకా మేము క్షుణ్ణంగా చూడలేదు. అతను హాస్పిటల్లో దెబ్బలతో ఉన్నాడు కాబట్టి అతను అడగలేదు. ఇంకా అతను చెప్పే మాటలను బట్టి 4 years ఎక్స్పీరియన్స్ అయి ఉంది అని చెప్పుకున్నాడు. హెవీ అయ్యి ఇలా హెవీ అయిన వాళ్ళు 15 years దాటిన వాళ్ళకే స్కూల్ బస్సు డ్రైవర్గా అనుమతించాలని మేము చెప్తున్నాం. రూల్స్ ప్రకారం అదే ఉంటుంది. ఎక్కడైనా 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి హెవీ. ఇతనికి 4 years ఉన్నట్టు అర్థమవుతుంది నాకు. ఇంకా అయితే పక్కగా చెప్పలేను, లైసెన్స్ చేతులు లేదు కాబట్టి. నేను మేనేజ్మెంట్ కనుక్కుంటే మేనేజ్మెంట్ 1.5 month బ్యాకే అతను మా దగ్గర వచ్చాడండి. వేరే స్కూల్లో చేస్తూ మా స్కూల్కి వచ్చాడు అని చెప్పుకొచ్చారు. కానీ ఇంకా చెప్పాలంటే చక్కచక్యంగా అతను ఈ థైరాయిడ్ ఎండ్స్ ఫస్ట్ సన్స్పెషన్ అతను వాళ్ళకి రిపీట్గా ఉన్న రిపేరే, అది రెగ్యులర్గా వచ్చే రిపేరే. అది చేయించుకున్నారు. కానీ మన ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేసరికి జరిగిన స్పాట్లు, యాక్సిడెంట్ స్పాటు తడా బోర్లింగల్ పాటలో శివాలయం ఎదురుగా ఉన్నటువంటి బ్రిడ్జి దగ్గర జరిగింది కదా. ఈ బ్రిడ్జి ఎక్కేటప్పుడు సౌండ్ బాగా ఎక్కువగా వచ్చిందని చెప్తున్నాడు డ్రైవరు. ఆ సౌండ్స్లో ఆ థైరాయిడ్ ఎండ్ కట్ అయ్యి ఉండొచ్చు. ఉండడం వల్ల ఫుల్ లెఫ్ట్కి లాగింది సార్ బండి.
ఆ విధంగా వచ్చి రైలింగ్ దాటేసి నేను రాపలికి వెళ్ళిపోయాను కాలంలోకి. ఆ విధంగా జరిగింది అని చెప్తున్నాడు. అది అనివార్యంగా జరిగినట్టే, యాక్సిడెంట్గా జరిగినట్టు. ముందే చూసుకున్నారు వీళ్ళు, చూసుకొని కూడా అన్ని రిపేర్ చేయించున్నారు. ఆ థైరాయిడ్ ఎండ్ అన్నది ఆ వైబ్రేషన్తో ఇరిగిపోయిందో తెలియదు, ఎలా ఇరిగిందో తెలియదు, మొత్తానికి ఇరిగింది అంటున్నారు. ఆ ఇరగడం వల్లే జరిగిందండి యాక్సిడెంట్. థైరాయిడ్ ఎండ్ సర్వీసే 15 సంవత్సరాలు ఏళ్ళప్పుడు ఎఫ్సీ చేయించినప్పుడు తరువుగా చెక్ చేయకపోవడం వల్లే ఇటువంటి రిపేర్లు తరచూ వచ్చినాయి అన్న ఆరోపణ ఉంది. అట్లా దానికి రిపేర్లు అంటే ఇంజిన్లో రావచ్చు, ఎఫ్సీలో అన్నీ చెక్ చేస్తారు కదా. ఆ రోజు ఆ ఎఫ్సీ ఇచ్చేటప్పుడు ఆ బండిని తరువుగా చెక్ చేశారు. చెక్ చేస్తుంటే ఈ రోజు ఆ ఇంజిన్లో ప్రాబ్లం ఆ రోజే కనిపెట్టుంటే ఈ బండి ఈ రోజు ఈ పరిస్థితికి వచ్చి ఉండేది కాదు. బాడీలో పార్ట్స్ అనేది ఒక పార్టే డ్యామేజ్ అవుతుందని చెప్పడానికి లేదండి ఎవరైనా. అది రెగ్యులర్గా వేరే అయిపోద్ది, వేరే అవుట్ అంటారు, అరిగిపోవడం, కరిగిపోవడం. అలాంటిది భాగంలో ఈ థైరాయిడ్ ఎండ్ అన్నది ఎడ్జ్లో ఉన్నది అరిగి బ్రేక్ అయ్యి నడిలిచ్చి ఆ తర్వాత సౌండ్ ఒకసారి రావడం వల్ల అది బ్రేక్ అయిపోయింది. అందువల్ల జరిగింది కానీ వేరే ఉద్దేశం ఏం కాదు. అది మెకానికల్ ఫాల్టే, మార్చం అనుకోవాలి. యాక్షన్ తీసుకోవడం ఇలా 15 సంవత్సరాల సర్వీస్ బండిని బిఫోరే ఈ మాదిరి ప్రిపేర్ ప్రాబ్లం 20 years అయినా 25 years అయినా ఏ బండి అయినా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా ఉండే నా దగ్గర నా బైకే ఉంది. తక్కువ తిరిగాను, అది 20 years అయిపోయింది వెహికల్. కానీ ఆ బండి మీద ప్రేమ ఉంచుకుంటాను. 15 ఏళ్ళు అయిపోయింది కదా తీసేస్తాను అనుకోండి లేదు. నేను ట్యాక్స్ కట్టుకుంటుంటాను, మార్చుకుంటూ ఉంటాను. అయినా ఏ స్కూల్ బస్సులు మాత్రం 15 సంవత్సరాలు దాటి ఎఫ్సీలు ఇవ్వరు. ఆ బస్సులన్నీ సిటీ బస్సులుగా వాడుతుంటారు. లోకల్ స్టాఫ్ వెళ్ళిపోతుంటే వేరే ఉద్దేశంతో వేరే బండి బాగుందంటే సిటీ బస్సులు గాను వేరే ట్రావెల్స్ కంపెనీలకును. సార్ విద్యార్థులు 60 ప్రోగ్రామ్ పెట్టాను, ఇప్పుడు చేశాను. మొన్నే అండి దానిలో చేశాను. ఇప్పుడు చేశాను. దానిలో భాగంగా 15 తారీఖు 20 తారీఖు గోకుల్ కృష్ణ అని పెట్టాను ప్రోగ్రామ్. స్కూల్ బస్సు ఈ బాబు ఆ బాబు SS. This is. Okay, tumda. రద్దు చేయాలి నారాయణ స్కూల్ పర్మిషన్ వెంటనే. రద్దు చేయాలి నారాయణ విద్యాసంస్థలపై వెంటనే. పర్మిషన్ లేని వాహనాలపై నడుపుతున్న వెంటనే. సిగ్గు 3 గంటలు స్కూల్ వ్యాన్ పడిపినా అధికారులు స్పందించుకోవడం. సిగ్గు ఐక్యత
రద్దు చేయాలి నారాయణ స్కూల్ పర్మిషన్ వెంటనే. కొంచెం వెంటిలేషన్ ఉండాలి, అందరూ రాబాకండి. ఏ బైక్ ఉన్నాడా? మీరు ముగ్గురు ఉన్నారా? స్థలాల్లో మళ్ళీ ఇక్కడ కూర్చోడు. ఏం పేరు నీ పేరు? కొంచెం చల్లగా ఉంటుంది మళ్ళా న్యూట్రమ్ వాళ్ళు